సరే ఇంకొకటి ఇప్పుడు పుట్టిన తేదీ, సమయం ఆధారంగా ఖచ్చితంగా ఇప్పుడొక మనకు లైఫ్ పార్ట్నర్ రాబోతున్నారంటే, మన మ్యారీ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా హ్మ్. చెప్పొచ్చమ్మా అది. అండ్ ఇంకొకటి లైఫ్ పార్ట్నర్ మనకి ప్రేమ వివాహం కానీ, లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న తర్వాత ఏవైనా సమస్యలుంటే పరిష్కారం కోసం మనం నాడీ ఆస్ట్రాలజీ ద్వారా ఏమైనా నివృత్తి చేసుకోవచ్చా ఆ సమస్యల్ని? అంటే ముందే ఫలానా వ్యక్తి ద్వారా మ్యారేజ్ అవుతుందని ఉంటుంది అందులో హ్మ్. జన్మకుండలిలో. సో, మనము నాడీ ఆస్ట్రాలజీ ద్వారా ఆ వ్యక్తి ఎవరు, ఏ పేరు గల వ్యక్తి హ్మ్. వస్తున్నాడనేది తెలుసుకోవచ్చు. అతని వల్ల మనకేదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని కూడా ముందు మనం చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చనమాట హ్మ్. సంబంధం. పెద్దలు కుదిర్చిన వివాహానికి కొంతమంది జాతకాలు చూస్తూ ఉంటారు. నార్మల్‌గా జాతకాలు చూసి చేసుకున్న తర్వాత కూడా చాలా సమస్యలొస్తుంటాయి కొంతమందికి. అప్పుడు ఎలా చేసుకోవాలి మనం? లైఫ్ మళ్ళీ చాలా బాగా ఎళ్ళిపోవాలి ముందుకి అంటే, నాడీ ఆస్ట్రాలజీ ద్వారా ఎలాంటి సమస్యలకి మీరు పరిష్కారం చూపిస్తారు? నాడీ ఆస్ట్రాలజీ గ్రేట్‌నెస్ ఏంటంటే, మనకు ఆల్రెడీ ఆ కుండలిలో రాసి ఉంటుందన్నమాట. హ్మ్. ఫలానా వ్యక్తి, ఫలానా పేరు గల వ్యక్తి నీకు భర్తగా వస్తాడని ఉంటుందన్నమాట. ఫలానా వ్యక్తి ద్వారా మీకు ఇబ్బంది అవుతుందని కూడా అందులో ఉంటుంది. డ్యూయల్ మ్యారేజెస్ కూడా అందులో తెలియజేస్తారనమాట. సో, ఇది మనం ముందే తెలుసుకుంటే గనక వేరే ఇది చాలా యాన్షియంట్ సు ఇదే అనమాట. అవును సార్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి నాడీ ఆస్ట్రాలజీ అనేది తెలిసిపోతుంది సోషల్ అవును. మీడియా ద్వారా. ఇంతకుముందు అంతగా అవగాహన లేకపోయేది. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు ముందుగానే నాడీ ఆస్ట్రాలజీ అంటే మిమ్మల్ని సంప్రదించి, ఇలా మా జాతకాలున్నాయని తెలుసుకొని, లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా రాబోతున్నారనే విషయం తెలుసుకోవచ్చంటారా ముందే ముందే? తెలుసుకోవచ్చు ఏ ఖచ్చితంగా. విధంగా తన మీరు చెప్తారు సార్? అక్యురేట్‌గా హ్మ్. వాళ్ళ మ్యారేజ్ మంత్ చెప్పొచ్చు మనం మన హ్మ్. సబ్జెక్ట్‌లో. ఇప్పుడు ఆ పర్సన్‌కి ఉన్న ఏజ్ గ్యాప్ కూడా తెలిసిపోతుంది. ఓకే సార్. ఓకే. అంటే వాళ్ళ చుట్టాల ద్వారా కుదురుతుందా? లేకపోతే మ్యారేజ్ బ్యూరో నుంచి కుదురుతుందా? అనేది కూడా ఖచ్చితంగా చెప్పేయచ్చు మనం. సార్ అంటే ఇప్పుడు ఇది తెలియకుండా ఏం ఆ! చేస్తారంటే చాలామంది మ్యారేజ్ బ్యూరోలలో ఎళ్లి అక్కడ డబ్బులు కట్టడము, ఇట్లా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదా! సో, ఇది చాలా యూజ్‌ఫుల్ ఉంటుందనుకుంటున్నాను.